హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. టెర్రస్ గార్డెన్ అంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాం. ఈ ప్రక్షాళనలో ఒక్కసారి మీకు ఒక చిన్న చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇది చూసారా, దీని మీద ఈ మొక్కలన్నీ వేసుకున్నామండి. చూడండి మొక్కలు చూడండి, ఒకసారి మొక్కలన్నీ వేసుకున్నాం. ఈ ప్రక్షాళన భాగంగా ఒకసారి తీసి చూద్దామని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే ప్రతి గ్రో బ్యాగ్స్ అనమాట, ఇక మట్టి వేసుకుంటాం. మట్టితో పాటు మనం కొద్దిగా ఈ వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేసుకుంటాం. దానిలో మామూలుగా మన వానపాములు కూడా ఉంటాయండి. కానీ ఆ వానపాములు పెరిగి ఎన్ని అయ్యో చూడండి ఒకసారి, అవి ఎంత అభివృద్ధి చెందుతాయో మీకు చూపించడానికి. అందుకే మనం ఈ మట్టిలో వానపాము అనేది ఉండేటట్టుగా చూసుకోవాలండి. దానివల్ల మట్టి సారవంతం అవుతుంది. ఎలా అవుతుందని మీరు అడగొచ్చు. మట్టిని తిని మళ్ళీ అది విసర్జిస్తుంది. ఆ విసర్జనలో మనకి మొక్కకు కావాల్సిన అనేక రకాల మంచి పోషక విలువలు ఉంటాయండి. అలాగే మట్టిని డొల్ల చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్రాసెస్. అందులో ఇది మనకి వానపాము అనేది చాలా ఉపయోగపడుతుంది టెర్రస్ గార్డెన్ వారికి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.